హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ వైబ్. అసలు ఏం జరుగుతుందిరా అల్లు అర్జున్ కేసులో? అసలు బెయిల్ వచ్చిన రిలీజ్ చేయలేదేంట్రా? అసలు అర్ధరాత్రి వరకు వాళ్ళ నాన్నగారు వెయిట్ చేస్తే కనీసం రెస్పాన్స్ కూడా ఇవ్వకుండా అసంతృప్తితో ఫ్రస్ట్రేషన్ లో ఒక క్యాబ్ బుక్ చేసుకొని వెళ్ళినంత కర్మ ఏం పట్టిందిరా అల్లు అరవింద్కి? అసలు ఏంటి కేసులో మలుపులు ఏంటి? అసలు ఎవరు దీన్ని బెయిల్ వచ్చినా ఆ కస్టడీలో నుంచి వదలకుండా ఎవరు పట్టుకుంటున్నారో అనేది చూస్తుంటే మాత్రం ఖచ్చితంగా కొన్ని అనుమానాలు అయితే వస్తున్నా భయ్యా. అదే పనిగాని అల్లు అర్జున్ టార్గెట్ చేశారనిపిస్తుంది ఒక్క పేరు మర్చిపోవడం వల్ల. ఎస్, అందరికీ అర్థమై ఉంటుంది, ఫ్లాష్ అయి ఉంటుంది, పేరు అవసరం లేదు, గుర్తు చేయడం అవసరం లేదు. సో మొత్తానికి అయితే అసలు పేరు మర్చిపోవడం వల్ల ఇంత విధ్వంసమా అనే రేంజ్ లో ఇప్పుడు సోషల్ మీడియాలో హల్చల్ అవుతుంది. అసలు అల్లు అరవింద్ గారు ఇక వదిలేస్తారు, బెయిల్ వచ్చింది కదా అని చాలా ఆశతో ఎదురు చూస్తారు. బట్ అర్ధరాత్రి అయినా అసలు ఏ తాకలలో పోలీస్ డిపార్ట్మెంట్ కస్టడీలో పెట్టుకుంటామని అలాగే పెట్టుకున్నారు. ఇక చిరాకేసి అసలు విసుగొచ్చి అల్లు అరవింద్ గారు ఆయన సొంత కారులో కాకుండా ఒక క్యాబ్ బుక్ చేసుకొని మరి వెళ్ళిపోయారు. నిజంగా ఇది మాత్రం షాక్ అంతే. నేను కూడా ఎక్స్పెక్ట్ చేయలేదు అసలు ఇది ఎలా జరుగుతుందని. ఖచ్చితంగా వచ్చేసాడేమో నైట్ కల్లా అనుకున్నా, బట్ ఇంత సీరియస్ ఇష్యూ అయిందంటే ఖచ్చితంగా హస్తం ఉంది భయ్యో. సో మొత్తానికైతే ఆ పేరు మర్చిపోవడం వల్ల ఇంత ఇంపాక్ట్ చూపించడం కరెక్ట్ కాదు. ఇంకొకటి ఏంటంటే రేవంత్ రెడ్డి గారు ఒక మాట అన్నారు భయ్య ఇంటర్వ్యూలో, అల్లు అర్జున్ అరెస్ట్ పై మీరు ఎలా స్పందిస్తారంటే రేవంత్ రెడ్డి గారు ఇలా అన్నారు భయ్య. అసలు అనగానే నాకు వినగానే షాక్ అయిపోయింది అనమాట. సో ఆయన కూడా ఒక సమాధానం ఇవ్వాలనుకుంటున్నా. సో ఒకటి ఏంటంటే ఆయన అన్నమాట, అల్లు అర్జున్ సినిమాకి వచ్చాడు, సినిమాకి వచ్చిన వాళ్ళు కారులో నుంచి ఎలా వచ్చారో అలా వెళ్ళిపోవాలి. సో కార్ ఎక్కి షో కొట్టడం ఎందుకు అంటే అలా అనలేదు అనుకోండి, నేను చెప్తున్నా ఇలా చేయి ఊపి అలా అంతా చేశారు. సో క్రౌడ్ అంతా ఆయన చూడడానికి ఇంకా ముందుకు వెళ్ళిపోయారు. ఆ తొక్కిసినట్లు ఒక లేడీ చనిపోయింది. సో ఆయన ఎలాగొచ్చాడో ఆయన సినిమా చూసి వెళ్ళిపోయి ఉంటే ఇదంతా ఉండేది కాదు కదా. సో ఆయన ఏమన్నా బార్డర్లో యుద్ధం చేసి వచ్చాడా? ఆయన ఏదో డబ్బు సంపాదించుకొని సినిమా ఇన్వెస్ట్ చేశాడు, డబ్బులు సంపాదించుకుంటున్నాడు అంతే. వీళ్ళు దేశానికి చేసిందేముంది అనేది మాట్లాడారు. సో ఫస్ట్ పాయింట్ ఆయన ఏదైతే మాట్లాడారో కారు నుంచి ఎలా వచ్చి అలా వెళ్ళిపోయాడో బాగుండేదని, వెళ్ళుంటే బాగుండేదని. సో అది వరకు కరెక్ట్ భయ్యా. ఎగ్జాక్ట్ గా ఆయనకి ఖచ్చితంగా ఆయన పక్కనే ఉండొచ్చు ఈ పాయింట్ ప్రకారం అయితే. బట్ రెండో పాయింట్ ఆయన మాట్లాడింది ఏంటంటే వీళ్ళు మన దేశం కోసం ఏమైనా చేశారా, వీళ్ళు మన దేశానికి బార్డర్ లో పనిచేసి వచ్చారా అని. సో నేను ఒకటి చెప్తున్నా భయ్యా, మన దేశం కోసం వీళ్ళు ఏం చేయలేదు, బట్ రాష్ట్రం కోసం వీళ్ళు ఏమి చేయలేదా అంటే వీళ్ళు రాష్ట్రం కోసం ఏదైనా తుఫాన్ వచ్చినా లేకపోతే ఎవరైనా అసలు ఒక రాష్ట్రానికి సమస్య వచ్చి వీళ్ళు నిలబడలేదా? అంటే కోట్ల కుమిరలేదా? లక్షలు వీళ్ళు ఇవ్వలేదా? డొనేషన్ చేయలేదా? సో సినిమా వాళ్ళ వల్లే కొన్ని కోట్లు మీకు వస్తున్నాయి డొనేషన్స్ రూపంలో, అది మాత్రం మీరు మర్చిపోయారు. అండ్ వీళ్ళు ట్యాక్స్ రూపంలో మీరు ఎంతో బతికిపోతున్నారు, అది కూడా మర్చిపోయారు. సో ఇంకేం చెప్తాం మళ్ళా. సో వీళ్ళు ఏమి చేయలేదంటే అది మీకే అర్థం కావాలి అంతే. సో మొత్తానికైతే ఇంతకంటే ఎక్కువ మాట్లాడలేము, ఎందుకంటే మీకే తెలిసింది కదా. సో ఇంకొకటి ఏంటంటే భయ్యా, ఈ అల్లు అర్జున్ గారికి బెయిల్ దొరకడానికి మెయిన్ కారణం నిరంజన్ రెడ్డి. ఈ నిరంజన్ రెడ్డి ఎవరో కదా భయ్యా, వైసీపీ ఎంపీ అన్నమాట. సో మొత్తానికి ఈయన వాదింపులు మనం హైకోర్టులో ఎప్పుడు వినలేదు కానీ, బట్ ఒక లైవ్ అయితే వచ్చింది. నిజంగా దాంట్లో చూస్తుంటే అనిపించింది ఈయనకి ఎందుకు అంత పెద్ద లాయర్ అంత ఫేమ్ వచ్చిందో అని. సో నిజంగా కొట్టేశారు. పోలీసులను మాత్రం కమెడియన్ చేసేసాడు భయ్య ఆ 2 నిమిషాల్లో మాత్రం నిజంగా. సో ఇంకేం చెప్పాలి, ఆయన వాదోపవాదాలు విన్న తర్వాత ఇంకా అక్కడ ఉన్న జడ్జి గారి కన్విన్స్ అయిపోయి బెయిల్ అయితే మంజూరు చేయడం జరిగింది. ఈ నిరంజన్ రెడ్డి గారు అయితే మనకి జగన్ గారికి అడ్వకేట్ అనమాట. ఈయనే ఆయన కేసులు మొత్తం వాదిస్తూ ఉంటారు. సో మెయిన్ అడ్వకేట్ నిరంజన్ రెడ్డి గారు వైఎస్ జగన్ గారికి అనమాట. సో ఆయన ఇక్కడ పంపించడం జరిగింది. సో ఈజీగా గెలిచేశారు సో కేసు అయితే. బట్ ఇంకా ఎప్పుడు వదులుతారనేది ఇప్పుడు కన్ఫ్యూజ్ అనమాట. సో మొత్తానికి అయితే ఇది చాలా హాట్ గురు అనే రేంజ్ లో పబ్లిసిటీ అయిపోయింది. సో చూడాలి మళ్ళీ ఈ రోజు ఏమైనా రిలీజ్ కావచ్చు, ఖచ్చితంగా వెయిట్ చేద్దాం. అండ్ ఇలాంటి ఏ ట్విస్టులు లేకుండా ఉంటే హాయిగా వచ్చేస్తాడు. సో మొత్తానికి ఇది గాయ సంగతి అయితే. మరి ఇలాంటి రివెంజ్ అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు, బట్ చూద్దాం మళ్ళీ ఏ రేంజ్ లో ఉండబోతుందో. సో ఇంకెందుకు ఆలస్యం, సబ్స్క్రైబ్ చేసుకొని వెళ్ళండి ఇలాంటి అప్డేట్స్ కోసం. ప్లీజ్ సబ్స్క్రైబ్. తెలుసు కదా, సబ్స్క్రైబ్ చేసుకోకపోతే విగ్రీ సిగరెట్స్ కొడతా. ప్లీజ్ సబ్స్క్రైబ్.